ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో 40,000 ఎకరాల భూ సమీకరణకు జూలైలోగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. 2015 నాటి ల్యాండ్ పూలింగ్ నిబంధనలే దీనికి వర్తింపజేయనుంది. ఈ భూముల్లో 5,000 ఎకరాలను అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్, స్మార్ట్ ఐటీ పరిశ్రమలు, అంతర్జాతీయ క్రీడా నగరానికి కేటాయించనుంది. అటు రాజధానిలో అధికారుల భవనాలు ఏడాదిలోపు, ట్రంక్ లేఅవుట్ రోడ్లు 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेज। ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పరుగులెత్తించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను అదేవిధంగా మా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైన హామీ అన్నా క్యాంటీన్స్. పేదవాడి కడుపు నింపాలి. పట్టణాలకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదవాడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే అతి తక్కువ ధరకి 5 రూపాయలకే అత్యంత నాణ్యమైన భోజనాన్ని, క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలనే ఏదైతే లక్ష్యం ఉందో, మరి ఆ లక్ష్యాన్ని ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది.